నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మంత్రులు, కూటమి పార్టీ నాయకులు కామెంట్లు అత్యంత అన్యాయంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నామని బాధ్యత మరిచి చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టంగానే కూటమి నాయకుల కోసాలు కదిలి చలిజ్వరం వచ్చి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాలే ఆలంబనగా, అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు. రాజకీయ నిజాలు మాట్లాడితే కూటమి నాయకులు సహించలేకపోతా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇలాంటి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవడం కూడా కూటమి పార్టీకి జరిగింది. కానీ వాళ్ళ నిజాలు నిప్పు కణికల్లాగా బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సత్య శోధన చేసి వాస్తవాలని బయటికి చెప్పే మహత్తర యజ్ఞాన్ని చేపట్టంగానే కూటమి నాయకుల కడుపు మంట బయటపడతా ఉంది. ఈ రోజున చంద్రబాబు గారు లాగానో, లోకేష్ గారు లాగానో, పవన్ కళ్యాణ్ గారులానో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అసత్యాలు మాట్లాడలేదు. ఒక విషయాన్ని ప్రజలకి చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆధారాలన్నీ తెప్పించుకొని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసే తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని బయటికి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అధికృత సమాచారం ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. అదే చంద్రబాబు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో అయితే ఎన్ని అబద్ధాలైనా సరే కళ్ళు ఆర్పకుండా బయటికి చెప్పగలిగినటువంటి నేర్పరితనం వాళ్ళకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే అది పూర్తిగా వాస్తవ సమాచారం మాత్రమే తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు, ప్రభుత్వం చేసేటువంటి తప్పొప్పుల గురించి ప్రశ్నించేటప్పుడు ప్రస్తుత తరుణంలో సత్య శోధనతో సమకాలీన రాజకీయాల్లో మాట్లాడేటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కూటమి నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి నిజాలతో పని లేదు. ఎదుటి వాళ్ళ మీద బురద వేయడమే పనిగా పెట్టుకొని ఫేక్ న్యూస్ల్ని సృష్టించి ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా ప్రజలకి చేరవేయడమే వాళ్ళు పనిగా పట్టుకున్నారు. అలాగే వాస్తవాలను కూడా వక్రీకరించి అన్యాయంగా కళ్ళు మూసుకోకుండా చెప్పడమే వాళ్ళ నేర్పరితనం అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఏ దశలో కూడా సిగ్గుపడట్లా. వాళ్ళు ప్రజలకు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు, బురద వేస్తే చాలు, గడిచిపోతుందనేటువంటి భావనలో ఉన్నారు. మీరు ఏది చెప్తే అది వినడానికి ప్రజలు ప్రతిసారి కూడా మోసపోరు. సమయం వచ్చినప్పుడు ఈ కూటమి నాయకులకి సరైన రీతిలో బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా 11 ప్రెస్ మీట్లు పెట్టారు. వాటిలో తిరుపతి లడ్డూ గురించి, సెకీ గురించి, రాష్ట్ర అప్పుల గురించి, బడ్జెట్ గురించి అనేక అంశాల మీద వారు ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ ఒక్క ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆధారాలతో ప్రెస్ మీట్ ఎక్కడైనా పెట్టారా? చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 11 ప్రెస్ మీట్లో అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి వాస్తవాలు వివరిస్తూ ఉంటే, మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ ఏ ఒక్క ప్రెస్ మీట్లో అయినా సరే వాస్తవాలు ఆధారాలతో మాట్లాడే దమ్ముందా వాళ్ళకి? సమాధానం చెప్పమనండి. ఒకసారేమో రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు అంటారు, ఇంకొకసారి 12 లక్షల కోట్లు అంటారు, మరొకసారి 14 లక్షల కోట్లని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది తప్పని, కావాలంటే కాగ్ ఆడిట్ రిపోర్టు చూసుకోవచ్చని, ఆర్బీఐ రిపోర్టులు చూడండి జగన్ గారు ఆధారాలతో సహా ప్రజల ముందు ససాక్ష్యంగా చూపుతూ ఉంటే, లేదు నేను చెప్పిందే నిజమని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఒక్క ఆధారం కూడా ఎందుకు చూపించలేకపోయారు? అప్పుల మీద చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు రాష్ట్ర ప్రజలకి ఆధారాలు ఎందుకు చూపించలేకపోయారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు పదే నేను నిప్పని, తుప్పని, అట్లాగే నేను ఐటీ అని, నేను ఏఐని, నేను డీప్ టెక్ అని అనేక సందర్భాల్లో ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు.
కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా మీరు ఒక్క ఆధారం కూడా ఎందుకు చూపించలేకపోయారు? ఐటీకి పితామహుడిని నేనే అని బిల్డప్లు ఇచ్చేటువంటి చంద్రబాబు గారు ఈ రోజున రాష్ట్ర అప్పుల గురించో ఇతర అంశాల గురించో ఆయన నెట్లో శోధించి ఆధారాలు సేకరించే కనీస జ్ఞానం లేదా? చెప్పండి, కనీస జ్ఞానం లేదా? మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అయినప్పుడు నెట్లో ఆధారాలు ఎక్కడైనా దొరుకుతాయా? ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలి. చంద్రబాబు గారు చేసేటువంటి అబద్ధపు ప్రచారంలో ఎక్కడ కూడా నెట్లో కూడా సమాచారం దొరకదు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఆధారాలు చూపించలేరు. అందుకనే ఆయన మాటలకి విలువ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన కొన్ని ప్రశ్నలకి కూటమి నాయకులు ఒక్కళ్ళని సమాధానం చెప్పారా? చెప్పండి. సూపర్ 6 గ్యారంటీగా అమలు చేస్తామని బాండ్లు చూపారు. ఇంటింటికి మరి పాంప్లెట్లు కరపత్రాలు పంచారు. అమలు చెయ్యకపోతే చొక్కా పట్టుకోమని అడిగారు. మరి ఈ రోజున మీరు ఇచ్చినటువంటి బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టో ఏమైంది? హామీల అమలుపై లెక్కలు ఉన్నాయని చెప్పారు కదా, అమలు చెయ్యకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు కదా. ఇప్పుడు ఎవరు కాలర్ పట్టుకోవాలి? చంద్రబాబు గారు కాలర్ పట్టుకోవాలా? లోకేష్ గారు కాలర్ పట్టుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు కాలర్ పట్టుకోవాలా? సూపర్ 6 అమలు మీద ఎవరు కాలర్ పట్టుకోవాలో మరి మంత్రులు చెప్తారా? కూటమి నాయకులు చెప్తారా? లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారో మరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.